రైతు భరోసా కోత 2,20,000 ఎకరాలకే అంటూ సాగు యోగ్యంగాని భూమి స్వల్పమే 1.49 కోట్ల ఎకరాలకు చెల్లించాలి సర్వేలో తేలిన లెక్కలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ ఎకరం ఉన్నోళ్లకు ముందు అంటూ ఇక చూడుర్రు ఇక రైతు భరోసా కోత వీళ్ళు పెద్దగా ఇట్లా తీస్తామన్నారు. ఎట్లా తీస్తామన్నారు? కేసీఆర్ చేసిన వృధాని మొత్తం దొరకబట్టేస్తాం, కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, రాళ్లకు రప్పలకు చెట్లకు గుట్టలకు పుట్టలకు పనికిరాని భూములకు పడవబడ్డ భూములకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు నాలా కన్వర్షన్లకు పెట్రోల్ బంకులకు అని చెప్పిండ్రు. ఇంత ఖరాబ్ చేసినట్టు కేసీఆర్ మేము ఉద్ధరిస్తాము, ఇదంతా ఆపుతాము వృధాని అని చెప్పిన వాళ్ళు మొగోళ్ళు 2 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు. ఇది చూసిరా ఆ కోత ఎంత కోత అంటే ఖాళీ 2 లక్షల ఎకరాలకే కోత. అసలు ఈ రాష్ట్రంలో 1,49,00,000 ఎకరాలు ఉంటే వీళ్ళు చెప్పినటువంటి ముచ్చట ఇక్కడ చూడరా ఒక్కసారి చూసిరా 2 లక్షల ఎకరాల కాపనీకి పెద్ద రాగం తీసిర్రు వీళ్ళు. సంవత్సర కాలం పాటు ఈ పీకుడు పనికి సంవత్సరం తీసుకుర్రు వీళ్ళు. తీరా చూస్తే ఇంతంతా కాపాడి మరి ఎవడు నింపుకుంటాడు, మరి మనకేమన్నా పెడతాడా, మరి అది రైతు రుణమాఫీకి ఏమన్నా ఉపయోగిస్తారా అంటే ప్రశ్న. అది ఇవాళ నుంచి రైతుల ఖాతాల్లో జమ. ఇందాక నేను మెసేజ్ పెట్టింది ఇదే మెసేజ్ వచ్చిందని చెప్పిన కదా. సో దాంతోపాటు ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ వార్తనే, అందుకోసమే ఇక్కడ వచ్చింది. సో రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1,49,00,000 ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1,55,00,000 ఎకరాలు ఉండగా అందులో సాగుకు యోగ్యంగానే భూమి సుమారు 10% వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది. 10% కాపాడి 100% కటింగ్లు కొట్టిర్రు. వీళ్ళు ఇచ్చిర్రు కాపాడింది 10%, 100% కటింగ్లు కొట్టిరు. ఇక రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యంగాని భూములపై సర్వే చేస్తుంది. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం సాగు యోగ్యంగాని భూముల లెక్క చాలా తక్కువ ఉందని తెలుస్తుంది. ఈ సాగుకు యోగ్యంగా లేని భూములను రైతు బంధు ద్వారా తీసుకున్న దొంగలు ఎవరుంటారంటే బడా కాంట్రాక్టర్లు, బడా బాబులు, బిజినెస్ మెన్స్, పైగా ఈ ప్రజాప్రతినిధులనే దొంగలు ఉంటారు తప్ప రైతు అనేటోడు ఉండడు. రైతు అనేటోనికి నీళ్ళున్నా లేకున్నా ఇంత దున్నిపిచ్చి వాన పడితే పత్తన్ని వేస్తాడు, లేకపోతే ఒక పల్లికాయన పెడతాడు, ఏదైనా చేస్తారు. కానీ నాశనం అయితే ఒట్టికైతే భూమిని ఖరాబ్ చేసుకోడా ఎవ్వడు కూడా. బగ్గ భూమి ఉండి అది ఎట్లా అట్లా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల కింద పెట్టి కొనుక్కున్న దొంగనా కొడుకులు తప్ప నిజంగా రైతు అనేటోడు ఎప్పుడు కూడా సాగుకు యోగ్యంగాని భూమిని కొనడు. ఒకవేళ ఆయనకు అట్లాంటి భూమి తాతల నుంచి వస్తే దాన్ని సాగన చేసుకోవడానికి ట్రై చేస్తాడు. రాయి ఏరేషన్న కనీసం అలా చిన్న దొయ్యలుగా మడులుగా తయారు చేసుకొని కూరగాయలను పండించుకుంటాడు. కానీ ఏ రైతు కూడా వట్టిగా ఉండడు. అంటే ఆ దొంగలకి పోయిందని చెప్పి మీరు ఆ దొంగలకు పోతే ఎంత పోయింది? 10% రైతుల కోసం అని చెప్పి, అంటే 10% సాగుకు యోగ్యం లేని భూములు ఉన్నాయని చెప్పి 90% రైతుల పొట్టగొట్టిరు కదరా మీరు. 90% మంది రైతుల నోట్లకించి బుక్కను గుంజుకున్నారు కదరా మీరు దొంగలు. ఇప్పటికి 2 సార్లు వేయాల్సిన 2 పసళ్ళు పోయినాయి. ఇప్పుడు వస్తుందా రాదా తెలియదు. ఇప్పుడు మెల్లగా రాగం తీస్తున్నారు. ఇక వేస్తాం, ఇక వస్తాయి అని చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలి. అయితే ఇంట్లో ప్రాథమిక అంచనా ప్రకారము సాగు యోగ్యంగాని భూముల లెక్క చాలా తక్కువ ఉందని తెలుస్తోంది. అంటే వీళ్ళకు శాతగాలే ఏదో లెక్కలు తీసిర్రు, అనామతం పెట్టేసిర్రు. ఎందుకంటే వాన్తోని పంచాది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళేంటిదంటే ఒక యొక్క వానికి వేయకపోతే మళ్ళీ వాన్తోని పంచాది వేసేర్రా అన్నట్టుగా అయిపోయింది ఇలా పరిస్థితి. అదట 2,20,000 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యంగా ఉన్నట్టు ఇప్పటివరకు అంచనాలు తెలియదు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 10,976 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్క ఇది. మొత్తం భూముల్లో సాగుకు యోగ్యంగాని భూమి కేవలం 1.44% మాత్రమే మొత్తం భూమిలో. దీంతో ప్రభుత్వం తొలుత అంచనా వేసినట్టు కాకుండా 1 లక్ష ఇక్కడ చూసిరా 1,49,90,344 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. ఎకరాకు 6,000 రూపాయల ప్రకారం ఇస్తే పంటకు సుమారుగా 8,994 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, గతంలో ఒక పంటకు 5,000 ఇచ్చేటప్పుడు ఎంత వచ్చేదనేది వీళ్ళు లెక్క చెప్పారు. ఇక అప్పుడు ఎంత 7,400 చిల్లర కోట్లు అవుతుండే. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే 8,900 కోట్లు అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కూడా 1,000 రూపాయలు పెంచారు కదా, ఆ 1,000 రూపాయలు పెంచడానికి ముచ్చటన్నట్టు ఇక్కడ. ఇక చూడండి, ఒక్కో దఫా అప్పుడు 7,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు దానికంటే దాదాపు 1,494 కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. వ్యవసాయ యోగ్యంగానే కొండలు గుట్టలు లేఅవుట్లు వేసిన భూములు, ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు ఎక్కువగానే ఉన్నా అవన్నీ రెవెన్యూ రికార్డులో అప్డేట్ కాలేదు. దీనివల్లే సాగుకు యోగ్యంగానే భూముల సంఖ్య
పెద్దగా లెక్కల్లోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగుకు యోగ్యం కాని భూముల సర్వే ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగనుంది. ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారిని డబ్బు జమ చేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు. మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలుత 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు ఇలా దశల వారీగా జమ చేస్తారు. ఈ రైతు బంధు నిధులకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో నిధుల విడుదలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ నేను చెప్పిన కదా, మండే నుంచి పడతాయి. ఇది ఇలా సాటర్డే, ఇది చెప్పారు కానీ ఇది కాదు, మండే నుంచి వస్తాయి. మళ్ళీ వాళ్ళు అన్నారు, నువ్వు కూడా చెప్పినావు, పత్రికలు కూడా వచ్చిందంటే ఇలా రావు. కొంతమందికి పడితే గ్రేటే, బట్ మండే నుంచి వస్తాయి పక్కాగా.